జై శ్రీమన్నారాయణ. హిందూపురంలో ఒక ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుంది. అది పిల్లర్ల వరకు వచ్చినారు మన దగ్గరికి. పిల్లర్లు అయిన తర్వాత స్లాబ్ వేసిన తర్వాత మనకు సుదర్శనవాణి వీడియోస్ చూసి అక్కడి నుంచి వాస్తు కావాలన్నారు. వీళ్ళకి వచ్చినటువంటి డ్రాయింగ్లో ఇట్లా ఉత్తరం ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళినప్పుడు ఇది ఏదైతే తూర్పు అని అనుకుంటున్నామో ఆ మూల కిచెన్ వస్తుంది. ఈ తూర్పు భాగంలో లిఫ్ట్కి పిల్లర్లు కూడా వేసేసి రెడీ చేసి పెట్టేశారు స్లాబ్ వేసి. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పినాను, ఇది కంపల్సరీగా తీయవలసిందేనని చెప్పి వాళ్ళతో సుమారుగా రాత్రి 9 గంటల వరకు కూర్చొని మళ్ళీ మనం క్యాట్ డ్రాయింగ్ మొత్తం అన్ని కూడా మార్చుకొని లిఫ్ట్ తీసేసి ఇప్పుడు నేను తీసుకొచ్చి దక్షిణంలో తీసుకోవడం జరిగింది. గుంట లేకుండా, అర్థమవుతుందా? గుంట లేకుండా దక్షిణంలో లిఫ్ట్ తీసుకుంటున్నాము. ఇంకా దీని ప్రకారంగా ఇప్పుడు ఇదంతా కూడా ఇంటీరియర్తో వుడ్ వర్క్ జరుగుతుంది. మంచి వెంటిలేషన్, కిటికీలు అవి దండిగా తీసుకొని వాస్తు ప్రకారంగా ఎట్లా చేయాలి ఏందన్నీ చేసి పెడుతున్నాం. కాబట్టి ఈ పిల్లర్ల స్టేజ్లో ఉన్నప్పుడు కొంతమంది సంప్రదిస్తుంటారు, కానీ అక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇది తీయండి అంటే అది తీసి ఇప్పుడు వీళ్ళు పిల్లర్లు 2 పిల్లర్లు తీసేశారు స్ట్రక్చర్కి ప్రాబ్లం లేకుండా. మొత్తం 4 ఫ్లోర్ల బిల్డింగ్, అర్థమవుతుందా? బయట మెట్లు ఉంటాయి, లోపల లిఫ్ట్ ఉంటుంది కాన్సెప్ట్. సో దాని ప్రకారంగా మొత్తం వాస్తు ప్రకారంగా ఈ బిల్డింగ్ మొత్తం మనం చూసుకుంటున్నాము. వీళ్ళకి మంచి ఇంజనీర్ దొరికారు, అట్లాగనే ఆర్కిటెక్చర్ డిజైన్ కూడా మంచి వాళ్ళు దొరికారు. చక్కగా వాళ్ళ సహకారంతో అద్భుతంగా బిల్డింగ్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. జై శ్రీమన్నారాయణ.